స్వాగతం అందరికీ ఫ్రెండ్స్. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకి 17,400 దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది. ఇంకా పైకి వెళుతుందా లేకపోతే అక్కడి నుంచి కిందకు వస్తుందా అని చెప్పేసి మనం ఇండికేటర్స్ ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ని అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని పక్కన పెట్టి బ్యాక్ టెస్టింగ్ అనేది చేద్దాం. ఒక 3-4 బ్యాక్ టెస్టింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 17th జూన్ 2022. ఓకే. అండ్ మోరోవర్ ఆర్ఎస్ఐలో సింపుల్గా 70 అండ్ 30 అంటే అబోవ్ 70 ఓవర్ బాట్ అండ్ బిలో 30 ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్స్ అంటాం. అవి చాలా రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ చూడండి, మనకి 17th జూన్ చూస్తే అక్కడ నుంచి కూడా హ్యూజ్గా ఆల్మోస్ట్ ఇక్కడ 15,300 17,300 అంటే 2,000 ప్లస్ పాయింట్స్ అనేది మూవ్ అయింది ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ లెవెల్స్ నుంచి. ఓకే. దాని తర్వాత మరొకసారి రీసెంట్‌గా వచ్చింది 13th మే. అక్కడి నుంచి కూడా పెద్దగా కాదు గానీ 16,000 నుంచి 16,800 అంటే ఇది కూడా 800 పాయింట్లు మూవ్ అనేది అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓవర్ బాట్ లెవెల్ 4th ఏప్రిల్‌లో వచ్చింది. మార్కెట్ గ్యాప్ అప్ అయింది. మనకి ఇక్కడ బేరిష్ షరమి ప్యాటర్న్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. అక్కడి నుంచి కూడా హ్యూజ్ ఫాల్ అనేది లైక్ 18,000 నుంచి ఒకటేసారి మనకి 15,700కి రావడం జరిగింది. దాని తర్వాత మనకి 7th మే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 16,000 నుంచి 18,000 2,000 పాయింట్స్ మూవ్ అయింది. దానికి ముందు ఒకసారి వచ్చింది ఇక్కడ. ఇక్కడ పెద్దగా మూవ్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓకే. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ వచ్చింది. కొద్దిగా మూవ్ వచ్చింది. లైక్ 550 నుంచి 750 సంథింగ్ 300 పాయింట్స్ రేంజ్. దాని తర్వాత మనకి 17th జనవరి ఒకసారి వచ్చింది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ వచ్చింది 17th జనవరి 18,275. అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా కిందకు వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ వచ్చింది. ఓకే. ఎగ్జాక్ట్ కాదు కానీ ఆల్మోస్ట్ 2 టైమ్స్ లోస్ అనేది క్రియేట్ చేసి అక్కడి నుంచి కూడా బౌన్స్ అనేది అయింది. అయితే ఫ్రెండ్స్, ఒక ఆర్ఎస్ఐని ఇప్పటిదాకా అయితే మనం చూసిన వాటిలో సూపర్బ్‌గా ఎక్సలెంట్‌గా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అనేది. బట్ వెరీ డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ 12th ఆగస్ట్‌న వచ్చింది. అక్కడి నుంచి ర్యాలీ చేసింది. ఓకే. దాని తర్వాత 26th ఆగస్ట్‌న వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ హ్యూజ్‌గా ర్యాలీ అనేది చేసింది ఫ్రెండ్స్ మనకి. 26th ఆగస్ట్ నుంచి 20th సెప్టెంబర్ దాకా కూడా ఆహ్, ఓవర్ బాట్ లెవెల్ అంటే అబోవ్ 70లోనే ఉంది మార్కెట్. కానీ ఎక్కడ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది రాలేదు. ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళందరిని అబ్జార్బ్ చేసుకుంటూ పైకి వెళ్ళడం అనేది కనిపించింది. సో, దీన్ని బట్టి క్లియర్‌గా మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఆర్ఎస్ఐ అనేది అబోవ్ 70 ఉంటే దాని మీనింగు ఈ పాయింట్ దగ్గర చూడండి, మనకి ఆహ్, 70 పైనొచ్చింది. బట్ ఇట్స్ టేకెన్ హ్యూజ్ టైమ్ అనమాట మార్కెట్. ఓకే. కన్సాలిడేషన్ తీసుకుంది. ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ అయితే లేదు. ఇక్కడ సెల్లింగ్ ఓవర్ బాట్ లెవెల్‌కొచ్చింది. బట్ ఈ పాయింట్ నుంచి కూడా ఎక్కడ కూడా మార్కెట్ అనేది తొణకలేదు. బట్ కన్సాలిడేషన్ తీసుకొని పైకి బ్రేక్‌ఔట్ అవ్వటం అనేది జరిగింది. ఓకే. సో, ఇంకా ఈ పాయింట్ అయితే మనం చెప్పలేం. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ మార్కెట్ డిప్ అవ్వలేదు. ఎవ్రి డిప్‌లో కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది. ద కంక్లూజన్ ఏంటంటే, ఆర్ఎస్ఐ మనకి అబోవ్ 70 ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వర్కౌట్ అయింది. బట్ సమ్‌టైమ్స్ ఏంటంటే మనల్ని బ్లఫ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మా ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మనకి 29th జనవరి తర్వాత ఆర్ఎస్ఐ అబోవ్ 70 ట్రేడింగ్ అనేది అవుతుంది. బట్ ప్రైస్ యాక్షన్‌లో ఏంటంటే హైయర్ లెవెల్స్‌లో సెల్లింగ్ చేస్తున్నారు గానీ కింద నుంచి బయింగ్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇండికేటర్ యాడ్ చేద్దాం. స్టొకాస్టిక్ అనేది. ఒక్క నిమిషం. స్టొకాస్టిక్ ఆర్ఎస్ఐ. ఓకే. ఫైన్. యాహ్! దీన్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ ఎప్పుడైతే అబోవ్ ఇది 80 లెవెల్ అబోవ్ 80 లెవెల్‌లో నుండి ఉండి కిందకొస్తుందో మొమెంటమ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఓకే. అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్స్ అనేది నేను మార్క్ చేస్తున్నాను. చూద్దాం ఒకసారి చార్ట్ మీద. సో, ఇవి లోవర్ పాయింట్స్. ఇది లోవర్ పాయింట్ వర్కౌట్ అయింది. ఇది హైయర్ పాయింట్ వర్కౌట్ అయింది. ఇది లోవర్ పాయింట్ వర్కౌట్ అయింది.
ఓకే. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టోకాస్టిక్ ఓవర్‌సోల్డ్ లెవెల్ నుంచి బౌన్స్ అయింది. అంటే మొమెంటమ్ అప్ సైడ్ ఉండొచ్చు. ఈ పాయింట్ నుంచి మార్కెట్ ఆబ్వియస్‌గా బౌన్స్ అయింది. ఈ పాయింట్ నుంచి ఎక్స్‌పాండ్ అవుతుంది. అంటే కిందకి ఎప్పుడైతే ఇది 80 పైకి వెళ్ళింది మనకి ఇంపార్టెంట్ కాదు. 80 కిందకి రావటం స్టార్ట్ అవుతది. అప్పుడు మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఇక్కడ 80కి పైన ఎప్పుడైతే స్టోకాస్టిక్ వస్తుందో అక్కడి నుంచి మార్కెట్ మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. సో, ప్రస్తుతం మనం స్టోకాస్టిక్ అనాలిసిస్ చేస్తే 2 గూడా టైట్ అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి మార్కెట్‌లో ఎక్స్‌పాన్షన్ అనేది జరగలేదు. ఓకే. సో, ఎక్స్‌పాన్షన్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 2 క్లబ్ అయ్యి ఉండి ఎక్స్‌పాన్షన్ అయింది. ఇక్కడ మాత్రం 2 క్లియర్‌గా క్లబ్ అయ్యి ఉన్నాయి. అంటే స్ట్రాంగు బ్యాటిల్ అనుకోవచ్చు. ఇరు వర్గాల మధ్య స్ట్రాంగ్ యుద్ధం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇట్లా మనకి ఎక్స్‌పాన్షన్ అనేది అవ్వలేదనమాట. ఇక్కడ చూడండి క్లియర్‌గా ఎక్స్‌పాండ్ అవుతుంది. పైకి వెళ్ళేటప్పుడు మొమెంటమ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఏది లోవర్ సైడ్ మొమెంటమ్ ఇదంతా గూడా లోవర్ మొమెంటమ్ అక్కడి నుంచి కూడా అప్పర్ మొమెంటానికి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇక్కడ క్లియర్‌గా అబోవ్ 80 ఉన్నప్పటికి కూడా మనకేంటంటే స్టోకాస్టిక్ ఏదైతే మొమెంటమ్ ఇండికేటర్ ఉందో, ఈ ఆసిలేటర్ ఉందో దీంట్లో ఎటువంటి ఎక్స్‌పాన్షన్ లేదు. కాబట్టి ఇంకా కన్సోలిడేషన్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న స్టోకాస్టిక్స్‌ని బట్టి. ఓకే ఫ్రెండ్స్. నౌ మనం ఏం చేద్దామంటే వేరే చార్ట్ అనేది రిఫర్ చేసుకుందాం. ప్రస్తుతం ఓకే. మనకొక కంక్లూజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పివోట్ పాయింట్స్ వీక్లీ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డీఎంఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డీఎంఐ డైరెక్షన్ అనేది మనకిస్తది ఫ్రెండ్స్. మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో అయి కంప్లీట్‌గా ఆ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఎప్పుడైతే ఈ డీఎంఐ పాజిటివ్ అనేది తగ్గుతూ వస్తదో మనకి మొమెంటమ్ అనేది ఐ మీన్ బేరిష్ మార్కెట్ కనిపిస్తుంది. చూడండి. డీఎంఐ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో బేరిష్ మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ పీక్ అక్కడి నుంచి కూడా బేరిష్ అనేది కనిపించింది. ఈ పాయింట్ పీక్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం. యాహ్! మనకి బేరిష్ మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. ఈ పాయింట్ పీక్ అండ్ డౌన్ అయింది. ఈ పాయింట్ పీక్ అండ్ డౌన్ అయింది. సో, ఇక్కడ మనకి ఏదైతే పాజిటివ్ డీఎంఐ ఉందో అది తగ్గుతూ ఉందంటే డెఫినిట్‌గా మార్కెట్ మొమెంటమ్ ఏమవుతదంటే మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ అనేది తీసుకుంటూ ఉంటది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాజిటివ్ ఆహ్, చూసాం కదా! నెగెటివ్ డీఎంఐని కూడా ఒకసారి ఎనేబుల్ చేసి చూద్దాం. సో, నెగెటివ్ డీఎంఐ అనేది మనకి రైజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకే. ద దట్ ఈస్ ద బేరిష్ ట్రెండ్. ఇక్కడ రైజ్ అయింది. చూడండి ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి రైజ్ అయిందంటే, అంటే నెగెటివ్ సెల్లింగ్ ప్రెషర్ రైజ్ అయింది. అదేవిధంగా ఈ పాయింట్ నుంచి తగ్గింది. ఓకే. ఈ పాయింట్ నుంచి తగ్గిందంటే ఇది బుల్లిష్ మొమెంటమ్. అదేవిధంగా ఇక్కడ నుంచి రైజ్ అయింది. అంటే మనకి బేరిష్ సెంటిమెంట్. ఈ పాయింట్ నుంచి చూడండి కంటిన్యూయస్‌గా సెల్లింగ్ వచ్చేసింది. ఐ మీన్ తగ్గిపోయింది. అంటే బేర్స్ అనేది తగ్గిపోతూ వచ్చింది. మనకైతే మంచి బుల్ రన్ అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి వెరీ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఏదన్నా స్పైక్ అయ్యి స్టార్ట్ అయిందంటే, అంటే సెల్లింగ్ ప్రెషర్ దెన్ ఏంటంటే మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది చూడొచ్చు. రెండిటిని కంబైన్ చేసి చూద్దాం మనం. ఎలా ఉందో సిట్యుయేషన్ చూస్తే మనకి ఓవరాల్‌గా పాజిటివ్‌గానే ఉంది మొమెంటమ్. ఆహ్, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటే మనకి పాజిటివ్ డీఎక్స్ ఏదైతే ఉందో డీఐ అది తగ్గుతూ వస్తుంది. అంటే బుల్స్ పవర్ అనేది తగ్గుతుంది అని అర్థం. బట్ బేర్స్ అనేవాళ్ళు కూడా తగ్గుతున్నారు. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. బుల్స్ తగ్గిపోతున్నారు. వాళ్ళ ప్రెషర్ తగ్గుతుంది. బట్ బేర్స్ కూడా తగ్గిపోతున్నారు. ఎప్పుడైతే ఒకవేళ బేర్స్ పవర్ అనేది ఇలా పెరిగిందనుకోండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దెన్ మనకేంటంటే ఒక బేరిష్ మూవ్‌మెంట్ అనేది మార్కెట్‌లో కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బుల్స్ సైడ్ నుంచి చూస్తున్నారు అంతే. అదేవిధంగా సెల్లింగ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవ్వలేదనిపిస్తుంది. నెక్స్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ మనకి పాజిటివ్ అండ్ నెగెటివ్ మొమెంటమ్ అనేది చూపిస్తూ ఉంటది. ఇక్కడొచ్చేసరికి నెగెటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. అక్కడి నుంచి ఏమైందో చూద్దాం. ఈ 3, 4 పాయింట్స్‌ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. ఈ పాయింట్ దగ్గర మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ నెగెటివ్ క్రాస్ ఓవర్, ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్, ఇక్కడ నెగెటివ్ క్రాస్ ఓవర్. సో, ఓవరాల్‌గా కొంత రెస్పెక్ట్ అయితే చేస్తుంది. నెగెటివ్ క్రాస్ ఓవర్ దగ్గర నుంచి మార్కెట్ డ్రాప్ అయింది. పాజిటివ్ క్రాస్ ఓవర్ నుంచి అంత అగ్రెసివ్‌గా పైకెళ్ళలేదు గానీ కొద్దిగా పైకెళ్ళింది. నెగెటివ్ క్రాస్ ఓవర్ దగ్గర నుంచి కొద్దిగా కిందకొచ్చింది. ప్రస్తుతం అయితే పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగి చానా రోజులైతుంది. అది కంటిన్యూ అవుతుంది. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ మొమెంటమ్ అయితే షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. చూస్తే మనకి దీని యాంగిల్ గూడా మారిపోతుంది. సో, ఎనీ మూమెంట్ ఏంటంటే మనకి ఇలా క్రాస్ ఓవర్ గూడా జరగొచ్చని జెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇఫ్ ఇట్ క్రాస్డ్ ఓకే ఎట్ దిస్ లెవెల్, ఈ లెవెల్స్ దగ్గర మనకి క్రాస్ ఓవర్ జరిగిందంటే డెఫినెట్గా స్లోగా బుల్స్ అనేవాళ్ళు గివ్ అప్ ఇస్తారు అండ్ బేర్ మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం స్టొకాస్టిక్ మీద డిపెండ్ అయితే స్ట్రాంగ్ కన్సోలిడేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే రావాలి స్టొకాస్టిక్ నుంచి అండ్ నెక్స్ట్ డిఎంఐ నుంచి, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్ నుంచి. ఆ రెండు వస్తే మనకు బేర్ మొమెంటమ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే చాలా టైట్ కన్సోలిడేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ యా, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డెఫినెట్గా నాకు మోటివేషన్ అనేది లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక పోర్ట్ఫోలియో అనేది తయారు చేస్తున్నాను. ఓకే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కాంబినేషన్స్తో కొన్ని స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసి పెడుతున్నాను టెక్నికల్గా. చూద్దాం, ఆ వాచ్ లిస్ట్ అనేది కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.